వెళ్ళొద్దన్నాను, జ్వరం ఉంది వెళ్ళొద్దన్నాను. లేదు సార్ వైరా నుండి వచ్చాడు మన కోసం, నేను వెళ్ళాలి, వెళ్తేనే నాకు తెలుసుకుంటాను. చేసిన పొంగల్ అక్కడే ఉంటుంది. ఇప్పుడు దాకా అలాగే ఉన్నాం. మనం ఏదైనా నేర్చుకుంటేనే ముందుకు వెళ్ళగలుగుతాం. నేర్చుకోకుండా నాకు మొత్తం తెలుసు, నాకు అంతా తెలుసు అనుకుంటాం, కానీ మనకి ఏమీ తెలియదు, జీరో. మనం అప్లైన్ చెప్పే సలహా ప్రతిదీ పాటిస్తూ ఉంటే ముందుకు వెళ్ళగలుగుతాం. నేను ఈ ఏడిఎంఎస్లో జాయిన్ అవ్వడానికి నాకు ఒక ప్లాను లేదు, ఏమీ లేదు. ఒక ప్రేమ్ గురించి చెప్పాడు, మేడం మంచి బిజినెస్ ఉంది, మీరు నా మాటని ముందుకు రండి అన్నాడు. నేను ప్లాన్ కూడా వెళ్ళలేదు సార్. వాస్తవంగా సార్కి చెప్పాము, డబ్బులు కొట్టాము, సార్ నన్ను అప్పుడు ఒక ఐడియా వేశాడు. ఏదైనా నేను అప్లైన్ నమ్ముతాను. ఫస్ట్ అప్లైన్ నమ్మాలి. మనల్ని మనం నమ్ముకునే కన్నా ముందు అప్లైన్ నమ్మాలి. అప్లైన్ మంచి, ఇది బిజినెస్ మంచిదంటేనే అప్లైన్ మనం చెప్పగలుగుతాడు. ఏదో ఆయన పబ్బం గడుపుకోవడానికి అయితే చెప్పండి. మన అప్లైన్స్ ఎవ్వరు మోసగాడు కాదు. మనం ఎవరిని మోసం చేయట్లేదు. ఫస్ట్ మనం ఎవరిని మోసం చేయట్లేదు. వాళ్ళకు ఒక మంచి ప్లాన్ చెప్తున్నా, మంచి బిజినెస్ ఇస్తున్నా, వాళ్ళు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ఇస్తున్నాం. అప్లైన్ తక్కువలో ఉన్నా డౌన్ లైన్ ఎక్కువలో ఉంటారు. ఇవాళ నేను 5,000 సంపాదించా, కానీ నా తర్వాత వచ్చిన మన రాంబాబు సారు 13,000 సంపాదించారు. అంటే ఆయన టాలెంట్ బట్టి ఆయన వెళ్ళగలిగాడు. అలాగే అయ్యో రాంబాబు సంపాదించాడు, నేను సంపాదించాడు వీసపడితే నేను ఎక్కడా పోలేదు. అలాగే నాకు తెలిసింది నేను చెప్పాను. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన అజిత్ ఖాన్ సార్కి ధన్యవాదాలు. మీటింగ్ నాకు జరగన్నారు, మరి మీటింగ్ ఫీవర్ తగ్గిందా?